రంజీ ట్రోఫీలో రైల్వేస్ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. 90 ఏళ్ల రంజీ ట్రోఫీ చరిత్రలోనే అత్యధిక పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన జట్టుగా రైల్వేస్ రికార్డుకెక్కింది. రంజీ ట్రోఫీ 2023-24 సీజన్లో భాగంగా త్రిపురతో జరిగిన మ్యాచ్లో భారీ లక్ష్యాన్ని ఛేదించిన రైల్వేస్ జట్టు ఈ అరుదైన ఘనతను తమ ఖాతాలో వేసుకుంది. ఇంతకుముందు ఈ రికార్డ్ సౌరాష్ట్ర పేరిట ఉండేది. 2019-20 సీజన్లో ఉత్తరప్రదేశ్తో జరిగిన మ్యాచ్లో 372 పరుగుల లక్ష్యాన్ని సౌరాష్ట్ర చేజ్ చేసింది. తాజా మ్యాచ్తో సౌరాష్ట్ర ఆల్ టైమ్ రికార్డును రైల్వేస్ బ్రేక్ చేసింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే 378 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రైల్వేస్ 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. రైల్వేస్ బ్యాటర్లలో ఓపెనర్ ప్రీతం సింగ్ 169 రన్స్, మహమ్మద్ సైఫ్ 106 పరుగులతో చెలరేగిపోయారు. అంతకుముందు త్రిపుర 2 ఇన్నింగ్స్లో 330 పరుగులకు ఆల్అౌట్ అయింది. దీంతో తొలి ఇన్నింగ్స్లో లభించిన ఆధిక్యాన్ని జోడించి రైల్వేస్ ముందు 378 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. కాగా తొలి ఇన్నింగ్స్లో త్రిపుర 149 పరుగులకు ఆల్అౌట్ కాగా రైల్వేస్ సైతం 105 పరుగులకే కుప్పకూలింది. కానీ రెండో ఇన్నింగ్స్లో పుంజుకున్న రైల్వేస్ రికార్డ్ విజయాన్ని నమోదు చేసింది.